వైసీపీ తప్పుడు ఆరోపణలు చేసి రాష్ట్రంలో అరాచకాలు సృష్టిస్తోందని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు అన్నారు. శాసన మండలిలో వైసీపీ నేతలు చెప్పులు వేసుకుని దేవుడి ఫోటోలు పట్టుకోవడం దారుణమన్నారు. ఇక వైసీపీ నాయకులకు దేవుడంటే భక్తి భయం లేదన్నారు. జనసేన జిల్లా అధ్యక్షుడు టీసీ వరుణ్ వైసీపీ అరాచకాలపై గతంలో పవన్ కళ్యాణ్ ప్రయాచిత్త దీక్ష కూడా చేశారని గుర్తు చేశారు. సాక్షాత్ వెంకటేశ్వర స్వామి బొమ్మని చేతిలో పట్టుకొని చెప్పుల కాళ్ళతో మండలికి పోయిన నాయకులందరూ కూడా ప్రజలు గమనించి వాళ్ళు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ప్రజలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు. హిందువులపై దాడిని కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేశారు మనం అందరూ కూడా గడిచిన కాలాల్లో చూసాం. ఎన్నో దేవాలయాలను కూడా నాశనం చేశారు. మన మంచి ప్రభుత్వం పైన లేని నింద ఆరోపణలు ఏది కూడా ఆయనకు సబ్జెక్ట్ లేకపోవడం, హిందూ మతం పైన దాడి చేయడం కూడా ఒక భయంకరమైన విషయంగా అందరూ కూడా పరిగణించాలి. ఏదేమైనా కూడా అభివృద్ధికి దూరంగా ఉంటూ అభివృద్ధి చేయక గడిచిన 5 ఏళ్లలో కూడా అభివృద్ధికి ఏమాత్రం తావు లేకుండా కూడా ఎక్కడికక్కడ కుంటిపడుతూ అసెంబ్లీ సమావేశాలు రాకుండా బనాయిస్తూ వాళ్ళకి ఏమన్నా దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి జరిగిన 11 మంది ఏదైతే ఎమ్మెల్యేలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా రాజీనామా చేసి మరీ కూడా ప్రజా తీర్పు పొంది మరీ కూడా అసెంబ్లీకి వస్తే అప్పుడు ప్రజలు తీర్పుని ఏ విధంగా గౌరవిస్తారనేది కూడా చూస్తాం. శాసనమండలి సభ్యులందరూ కూడా మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని వాళ్ళు తీసుకొని ఆ చిత్రపటాన్ని ఒక ప్లై కార్డ్ లాగా చూపించుకుంటూ రాజకీయ లబ్ధుల కోసం చొప్పులు వేసుకొని వాళ్ళు ఏ రకంగా అయితే హిందూ ధర్మాన్ని హిందూ మత గౌరవాన్ని ఎలా అయితే అవమానించినారో మనం అందరం చూసిన పరిస్థితి. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక డైరెక్షన్స్లో ఆయన నేతృత్వంలో వాళ్ళ నాయకులందరూ ఇది చేయడం జరిగిందని మనం చూస్తున్నాం. గత దశాబ్దాలకు కూడా ఎప్పుడు కానీ ఇటువంటి రాజకీయం ఏ పొలిటికల్ పార్టీ అయితే కూడా చేయలేదు. ఎవరైనా కానీ హిందూ మతాన్ని అవమానించిన విధంగా ఎవరు చేయలేదు. ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం నుంచి, అనంతపురం జిల్లా కూటమి ప్రభుత్వం నుంచి, కూటమి నాయకులందరి తరపు నుంచి కూడా, జనసేన పార్టీ తరపు నుంచి కూడా ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. వీళ్ళకి దేవుడు అంటే భయం లేదు, దేవుడు అంటే భక్తి లేదు. మీరు చూసారు గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా కల్తీ లడ్డు విషయంలో కల్తీ అయిందని చెప్పేసి ఒక ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేపట్టారు పవన్ కళ్యాణ్ గారు. అయ్యా దేవుడా వీళ్ళందరూ క్షమించండి అని చెప్పేసి కూడా